ఒక్కసారి నల్లగొండ వల్ల నల్గొండలో శేఖర్ ఏం జరుగుతుంది? నల్లగొండ లోక్సభ ఫలితం ఎట్లా ఉండబోతుంది? నల్గొండ పార్లమెంటు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓవైపేమో పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి కౌంటింగ్ జరుగుతున్నది. ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చేటప్పటికి కాంగ్రెస్ అత్యధిక లీడ్ లో ఉన్నదని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్ లో బీజేపీ, థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కనిపిస్తున్నారు. అంటే నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు 30,000 పైచీలకు ఫస్ట్ రౌండ్ లో 30,000 పైచీలకు కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి లీడ్ లో కనిపిస్తున్నాడు. మరోవైపు భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ రౌండ్ కు వచ్చేటప్పటికి మొత్తం కూడా 4,204 ఓట్ల లీడ్ తోటి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి, సెకండ్ ప్లేస్ లో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కనిపిస్తున్నారు. మూడో ప్లేస్ కు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ కనిపిస్తున్నారు. మరి కొంతమంది ఇండిపెండెంట్ కూడా పోటీలో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో రెండు సెగ్మెంట్లు కూడా గతంలో 2019లో కూడా ఈ రెండు సెగ్మెంట్లు కాంగ్రెస్ కు కైవసం చేసుకున్నది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా రెండు కాంగ్రెస్ గెలుచుకున్నది. ఈసారి కూడా కాంగ్రెస్ కు సంబంధించి ఫస్ట్ రౌండ్ నుంచే లీడ్ కనిపిస్తున్నది. ఓవరాల్ గా ఇప్పటికే నల్గొండలో మాత్రం భారీ లీడ్ కనిపిస్తున్నది. దాదాపు 30,000 పైచిలకు లీడ్ కనిపిస్తున్నది. ఇంకా సెకండ్ రౌండ్ కు సంబంధించి ఇంకొక 10-15 నిమిషాల్లో సెకండ్ రౌండ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. వెంకట్ రైట్.